సుక్కోత్ హై సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మరి గొంతు ఎలా సహకరిస్తో తెలియదు, మరి కొంచెం అంటే ద సోర్నెస్ అంటారు కదా, గొంతు పోవడం అలాంటిది 1-2 డేస్ నుంచి కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఆయన పరమ తండ్రి సహాయం చేస్తాడని. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. సంతోషంగా ఉన్నవాళ్ళు బిగ్గరగా చెప్పండి, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి, లేవియ కాండము 23వ అధ్యాయము 36వ వచనము. నెక్స్ట్ యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38. అదొకరు ఇదొకరు తీసి. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు. ఆ పండుగలో అంటే ఈ దినము మళ్ళీ చదవండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యాషువా నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనేవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. విన్సెంట్ సిల్వెస్టర్ గారు ముందుకు వచ్చి మెసేజ్లోకి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తారు. సో ఇక్కడ యాషువా మహాదినమైన ఆ పండుగలో, అనగా మనం ఇందాక చదువుకున్నాం లేఖన భాగం 1-16 వచనాలు. సో ఈ పర్ణశాల పండుగ, అది యూదుల పర్ణశాల అని రాయబడింది అక్కడ. కానీ ఇది సర్వ సృష్టిలోని అందరి పర్ణశాల పండుగ, యూదులది కాదు. యూదులది మాత్రమే కాదు, సృష్టికర్త యొక్క పోలికలో చేయబడిన ప్రతి మానవుని యొక్క పండుగ. స్తోత్రం 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 స్తోత్రం. మహాకృపగల పరమ తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆదివు నీవే, అంతము నీవే, మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ప్రత్యేకంగా తండ్రి ఈ ఉదయకాల సమయమున తండ్రి మీ సన్నిధానంలో చూచున్నాం తండ్రి. మీ కృప సింహాసనం క్రిందికి వచ్చినాం తండ్రి. మీ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము క్రిందికి వచ్చినాం తండ్రి. చిన్న మంద భయపడకము అని చిన్న మందకు అభయమిచ్చిన గొప్ప తండ్రి, ఈ చిన్న మందని జ్ఞాపకం చేసుకుని రాజా. ఈ చిన్న మంద ఎక్కడ తొట్టిల్లకుండా, ఎక్కడ జారిపోకుండా నిత్యము మీ సన్నిధానంలో మీ అందు భయము భక్తి వణుకుతో మిమ్మల్ని స్తుతించటకు, ఘనపరచటకు, మహిమపరచటకు మీరు మాకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ప్రత్యేకంగా తండ్రి, మీ దాసుడు వాక్యం చెప్పబోచున్నగా తండ్రి, మీ దాసుని మరుగుపరిచి తండ్రి, మీ దాసుని నోట మీ మాట ఉంచి తండ్రి, మీ దాసుని పెదవిని అభిషేకించి తండ్రి, మీ దాసునిపై మీ ఆత్మను కుమ్మరించి తండ్రి, ఈరోజు మాకు కావలసిన ఆత్మీయహారం దయచేము రాజా. వాక్యము ద్వారా హెచ్చరించుము, గతించుము రాజా. మా జీవితాలు సరిదిద్దుకునే స్వభావం దయచేము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న
యాషువా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో యాషువా ఇక్కడ మనం చదువుకున్న యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో పర్ణశాల పండుగ ఆయన శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మీరు యెరూషలేముకు రారా, మరి వెళ్దాం కదా మనం అందరం అంటే, నాయనా నా సమయం ఇప్పుడు రాలేదు, మీరు వెళ్ళండి అని చెప్పి సగం పండుగ అయిపోయిన తర్వాత యాషువా వారు యెరూషలేముకు వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఆయన ఉపదేశాలు ఒక 7 అంశాల మీద ఉపదేశించాడు. 7 అంశాలపైన. అది మరి ఎందుకు ప్రతిదీ అలా ఒక శ్రేష్టమైనది 7వది ఎందుకు ఆయన 7వ సంఖ్య ఎందుకు ఎన్నుకుంటాడనేది అది మన ఊహలకు అందదు. అయితే ఇప్పుడు ఆ 7 అంశాలు ఈరోజు చెప్పడం కాదు. ఈరోజు అందులో 3వ అంశమైన మనం ఇందాక చదువుకున్న 37, 38 వచనంలో ఉన్న ప్రకారంగా జీవజలము. సో ఆ 7 యొక్క అంశాలు మరి నేను క్లుప్తంగా చెప్తాను. అయితే సమయము మరి దాని గురించి వృధా అవుతుందేమో అని మళ్ళీ ఒక ఆలోచన. అయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 8వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలలో ఆయన 7 మెసేజ్లు దాచి ఉన్నాయి. సో ఇది మన 3వ మెసేజ్ అవుతుంది. మొదటి 2 తర్వాత 4 అవి వరుసగా ఈరోజు తర్వాత మళ్ళీ నేను తీసుకున్నప్పుడు వరుసగా తీసుకుంటాను ఈ 7 మెసేజెస్. ఈరోజు మాత్రము అయితే అప్పుడే మనం మళ్ళీ దాని గురించి కొంత సమయం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సో 7 అంశాలు మాత్రము ఆయన ఈ పర్ణశాల పండుగలో ఉపదేశించాడు. ఆ 7 అంశాలలో ముఖ్యమైనవిగా శ్రేష్టమైనవిగా 4 అంశాలు ఈ మహా విశ్రాంతి దినమున, అంటే నేను రాత్రి ఒక 2 టాపిక్లు తీసుకున్నాడు ఆయన, ఈ పగలు ఒక 2 టాపిక్లు తీసుకున్నాడు. సో అది ఈ భూలోకానికి ఆయన అరుదించిన పండుగ అందరికి తెలుసు కదా. పర్ణశాల పండుగ నాడు ఆయన జన్మించాడు మొదటి దినమున. ఈ దినమున ఆయనకి ఏం చేశారు? గాబ్రియేలు దూత ద్వారా తెలియపరచబడిన యాషువా మెస్సియా అనే నామాన్ని ఆయనకు పెట్టారు. ఇక ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు 12 సంవత్సరాల వయసు నుంచే ఆయన యెరూషలేముకు వెళ్ళడము వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి పండుగలు ఆచరించడానికి. సో పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగలు ఆచరించడానికి వెళుతూనే ఉన్నాడు. అయితే ఆయన ఆచరించిన చివరి పండుగ ఇదే. ఈ భూమి మీద 33వ ఏట 33 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఆచరించిన చివరి పండుగ. సో ఆయన చివరి మెసేజ్ కూడా ఈ దినముననే. సో ఆ సృష్టికర్తకు చూడండి, ప్రతిదీ ఒక గొప్ప ప్రణాళికతో ఏర్పాటు చేయబడుతుంది. ఆయన మొదటి దినమున జన్మించాడు, 8వ దినమున ఆయనకు పేరు పెట్టారు. మళ్ళీ ఇదే పర్ణశాల పండుగలో ఈ చివరి దినముననే ఆయన చివరి మెసేజ్. సో ఇక మళ్ళీ మనము ఆ జీవజలముల యొద్ద అక్కడ ఆ ఊట యొద్ద అక్కడ కలుసుకుందాం, ఇక గుడ్ బై అని చెప్తున్నాడు అన్నట్టు. అసలు జీవజలముల ఊట అంటే ఇంతకాలం మీకు ఏమర్థమైందో నాయనా అని వారికి చెబుతూ, నా ప్రజలు జీవజలముల ఊటైన నన్ను వదిలిపెట్టి వారు సొంతగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు అని ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తూ, నాయనా మీకు ఎంతవరకు అర్థమైంది జీవజలం అంటే ఏంటి అనేది అని మరి అందులోకి ఆ జీవజలంలోకి వెళ్ళే ముందుగా నేను యాషువా అంటే ఏ మెసేజ్ తీసుకున్నా కూడా ధర్మశాస్త్రంలో నుంచి ఏదైనా ఒక విషయము మీకు తెలియపరచాలని. మీరు ఇంతకుముందు విని ఉంటారు, కానీ చాలామంది విని ఉండరు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఒకవేళ విన్నా కూడా మీకు గుర్తుంటే సంతోషం, గుర్తు లేకపోతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాకు పిల్లలు అయిపోయారు, ఇంకా మాకు ఇంకేం పని అనుకోకండి. రేపు మీ పిల్లల విషయంలో ఇవి పనికొస్తాయి. సో పరలోకపు తండ్రి ప్రతిదీ కూడా చక్కగా, అంటే ఈ లోకము వైద్యులేమో మనకు జబ్బులు వచ్చిన తర్వాత మందులు రాస్తుంటారు, కానీ పరలోకపు తండ్రి జబ్బులు రాకుండానే ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. వ్యాధుల బారిన పడకూడదని ఆయన ముందు ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. ఆ ప్రిస్క్రిప్షనే ధర్మశాస్త్ర గ్రంథం. ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో
ధర్మశాస్త్రంలో రాయబడినవి ఏవి తినమని చెప్పాడో వాటిని తినుకుంటూ ఏవి తినకూడదని చెప్పాడో వాటికి దూరంగా ఉంటే ఏ జబ్బులు రావు, ఏ వ్యాధులు రావు. ఓకే, ఇక్కడ మరి ధర్మశాస్త్రంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని ఈ దినమున మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. లేవియకాండము 12వ అధ్యాయము మొదటి 5 వచనాలు జాగ్రత్తగా ఎవరన్నా చదవండి. ఓకే, నేను చదువుతాను. మీరు నాకన్నా ముందు తీస్తే మీరు చదువుతారు, లేదంటే నేను చదువుతాను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేళ్లతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడుపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. సో మగ శిశువును కనినట్టయితే 7 దినములు కంప్లీట్గా పక్కకు ఉండాలి. 8వ దినమున ఆ బాబుకు పేరు పెడతారు, సున్నతి చేస్తారు. ఒకవేళ అమ్మాయి పుట్టినట్టయితే 2 వారాలు పక్కకు ఉండాలి కంప్లీట్గా. ఆ యొక్క 2 వారాలు అయిన తర్వాత అమ్మాయికి 15వ రోజు పేరు పెడతారు. అయితే ఆ బాబు మగ అబ్బాయి పుట్టినట్టయితే ఆ 7 రోజులు ప్లస్ 33 రోజులు అంటే 40 రోజులు ఆమె కంప్లీట్గా, ఇది పరలోకపు పరమ తండ్రి వైద్యుడు, పరమ వైద్యుడు ఆయన చెప్తున్న వైద్యం ఇది. 40 రోజులు స్త్రీ అతి పరిశుద్ధమైనది దేన్ని ముట్టకూడదు. అదేవిధంగా అమ్మాయి పుడితే 66 రోజులు ప్లస్ 14 2 వారాలు 80 రోజులు. అందుకే ప్రపంచంలో ఎవరు ఆచరిస్తారో లేదో కానీ మన తెలుగు ప్రజలు మాత్రము డెలివరీ అయితే అమ్మాయిని 5 నెలల వరకు పంపరు. అది చాలా ఉత్తమమైంది. పరమ తండ్రి మీకు స్తోత్రములు. 3 నెలల వరకు సరిపోతుంది, కానీ 5 నెలల వరకు పంపకుండా ఉండడం అనేది అది చాలా శ్రేష్టమైంది. సో ఎందుకు ఈ తెలుగు ప్రాంతంలో ఈ ధర్మము తెలవకుండానే ఆచరిస్తున్నారు? వెస్ట్రన్ కల్చర్ వారు, వెస్ట్రన్ కంట్రీస్ అంతా ఇది మర్చిపోయారు. వారికి ఈ కట్టడ ఏది తెలియదు. ఇది పరిశుద్ధ గ్రంథంలో యొక్క ధర్మం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క శుద్ధి దినములు కంప్లీట్ అయిన తర్వాతనట యాషువాను తీసుకొని ఎక్కడికి వచ్చారట? లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుంచి, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు యెహోవా దూత చేత పెట్టబడిన యాషువ అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు 8వ దినం మాత్రం పేరు పెట్టారు. కానీ తమ్మును శుద్ధి చేసుకునే దినములు ఉన్నవి. ఏది? ఆ 7 రోజులు ప్లస్ 33 అంటే 40 రోజులు ముగించిన తర్వాతనే ఆ బాబుని ఎత్తుకొని మందిరానికి వచ్చింది మరియమ్మ తల్లి యోసేపు 40వ రోజు వరకు. కాబట్టి సో ఇక్కడ పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెడుతున్నప్పుడు, పవిత్రమైన స్థలంలోనికి అడుగు పెడుతున్నప్పుడు ఆయన ఒక కట్టడ చెప్పాడు, ఒక నియమము చెప్పాడు. సో ఆ బాబును తీసుకొని వచ్చారు. తీసుకొని రాగానే అక్కడ ఒక వృద్ధుడు, సుమయోన్ అనే ఒక వృద్ధుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమని వాగ్దానమట? నాయన బాబు, నీవు అభిషక్తుడైన మెస్సయ్య ఈ భూమి మీదకి వచ్చే వరకు, ఆయనను చేతుల్లో ఎత్తుకొని నువ్వు ఆశీర్వదించే వరకు నీవు యాత్ర ముగించవయ్యా. నీ వయసును, నీ ఆయుష్ను నేను పెంచుతూ ఉంటున్నాను. ఎప్పటి వరకు నువ్వు సజీవంగా ఉంటావు? ఆ మెస్సయ్య జన్మించే వరకు, ఆ మెస్సయ్య మందిరానికి వచ్చి, ఆ మందిరానిలో సో మగ శిష్యుని వాళ్ళు ఏం చేస్తారు? ఈ 40 దినములు తీసుకొచ్చి ప్రతి జ్యేష్ఠ సంతానాన్ని వారు యెహోవాకు ప్రతిష్ఠిస్తారు. సో అప్పుడు ఆ ప్రతిష్ఠిస్తున్నప్పుడు అక్కడ చూడండి 27వ వచనం నుంచి, అదే లుక్, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యాషువాను యెహోవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఎత్తుకొని ఎలోహింను స్తుతించు, అయ్యా
నాదా సత్యస్వరూపి, ఇక నేను చల్లగా వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆ వచనాలు ఎక్కువ మనం చాలాసార్లు ధ్యానించుకుంటాం కాబట్టి అవన్నీ డీటెయిల్గా చదివించడం లేదు. సో ఆ యొక్క శిశువుని తీసుకురాగానే ఆయన చేతులు ఎత్తుకొని, నాదుడా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇక నేను చల్లగా హాయిగా వెళ్ళిపోతాను. నేను నిన్ను చూశాను. సో సర్వ ప్రపంచంలోని అన్ని జనులకు జరగబోయే రక్షణ నేను చూస్తున్నాను. ఇజ్రాయిల్లో జరగబోయే రక్షణ చూస్తున్నాను. నీ రెండవ రాకడ కూడా నేను చూస్తున్నాను. అమ్మా మరి అమ్మా తల్లి, నీ హృదయములో నుంచి, నీ గుండెలో నుంచి ఒక కత్తి దూసుకుపోతుంది తల్లి అని చెప్పి ఆ బాబును ఆశీర్వదించిస్తాడు. అయితే అక్కడ ఇంకొక వృద్ధురాలు ఉంది మందిరంలో, ఇంకొక వృద్ధురాలు, నీతిమంతురాలు. సో ఆమె పెళ్లి చేసుకున్న తర్వాతనట 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసిందట. 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు విధవరాలు ఉందట ఆ తల్లి? 84 సంవత్సరాలు. మన పాడు లోకము విధవరాలను శుభకార్యాలకు రానివ్వరు. దుర్మార్గపు లోకము విధవరాలను కనబడితే పొద్దున్న లేసి విధవర. కానీ పరలోకపు తండ్రికి శ్రేష్ఠులు ఎవరంటే, శ్రేష్ఠురాండ్రు ఎవరు అంటే, సో విధవరాండ్రి సుమ. అలా అని నేను మిగతా వారు శ్రేష్ఠురాండ్రు కాదు అని చెప్పడం లేదు. అంటే ఈ లోకం మనం నివసిస్తున్న ప్రాంతము అలా చూస్తారు కాబట్టి అది మన హృదయాల నుంచి వెళ్ళిపోవాలని, సో శుభకార్యానికి రానివ్వరు వాళ్ళని. కానీ విధవరాల యొక్క స్థితిగతులు, హృదయం అంతరంగం ఏ విధంగా ఉంటుందో విధవరాన్లకే అర్థమవుతుంది. అయితే ఆమె కూడా ఆమెకేం వాగ్దానం అట, అమ్మా తల్లి నీవు కూడా నిద్రించవు, నువ్వు కూడా మెస్సేను చూచే వరకు ఆ యాషువాను నీవు ఎత్తుకొని ఆయనను ఆశీర్వదించావు. అంటే ఒక నీతిమంతుడైన సుమయోను ఆశీర్వదించాడు మందిరానికి వచ్చినప్పుడు. ఆయన యాజకుడు కాదు సుమయోను యాజకుడు కాదు, ఒక నీతిపరుడు. ఈ తల్లి మాత్రము ఒక ప్రవక్తిని. సో ఈమె ప్రవచనాలు చెప్పే తల్లి. సో వీరిద్దరూ యాషువాను ఆశీర్వదిస్తారు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇక జీవజలం యొద్దకు వెళదాం. సో యాషువా చెప్తున్నాడు, మరి ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం నేను చదువుతాను. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యాషువా నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నేను కొత్తగా చర్చికి వెళ్తున్న రోజుల్లో ఈ మాటలు వినేవాడిని. నా యొద్దకు వస్తే ఇంకా దప్పిక ఉండదంటే ఏంటి, ఏమిస్తారు వీళ్ళు, ఏ వాటర్ ఇస్తారు, ఆ వాటర్ తాగితే ఇంకా దప్పిక ఏదా అంటే, సో తెలియనితనము. ఆ వాటర్ తాగుతున్నట్టు ఇంకెన్నడూ దప్పిక వేయదట. ఏంటి ఆ వాటరు? అయితే నాకులాగే ఒక తల్లి, ఎవరు, ఒక వ్యభిచారిణి కూడా. ఆ వ్యభిచారినికి జ్ఞానం మనోనేత్రులు తెరవజేయడానికి కొరకు యాషువా మెస్సయ్య ఆమె కన్నులు తెరవజేయడానికి కొరకు ఆమెను ఎన్నుకున్నాడు. ఎందుకో నాకు అర్థం కాలే. మగ్దలేన మరియా అనే ఒక అమ్మాయిని ఆమె దగ్గరికి ఆయన యాకోబు బావి దగ్గర ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 9 నుంచి 18 వచనాలు చదవద్దు, నేను దానిలో ఉన్న మాటలు చెప్తాను మీకు. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 18 వచనాల వరకు ఉన్న నేను సారాంశం చెప్తాను. సో అక్కడికి యాషువా వారు వచ్చారు ఆ బావి దగ్గరికి. బాగా ఎండవేళ, మధ్యాహ్నం 12 అవుతుంది. ఆ అమ్మ మరి ఆ మగ్దలేన మరియా నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది. వచ్చి, అమ్మా నాకు కొంచెము దహమునకు నీరువు, కానీ తల్లి నేను ఇచ్చే నీరు తాగావనుకో నీకు ఎన్నడూ దప్పిక వేయదు అని చెప్తాడు. ఈయన ఈ మాట చెప్తూ నేను ఇచ్చే నీరు తాగితే నీకు ఎన్నడూ దప్పిక వేయదని మాట చెప్తూ, అమ్మ నాకు కొంచెం దాహమే. అదేంటయ్యా, మీరేమో చెప్తా అంటున్నారు, ఇస్తానంటున్నారు వాటర్, జలము, అది ఇస్తే ఎన్నడూ దప్పిక వేయదంటున్నారు. మేము మరి రోజు కష్టపడే బదులు ఇది చాలా లోతుగా ఉంటుంది అయ్యా, ఈ బావి చాలా లోతు, ప్రతిరోజు వచ్చి మేము చదువుకోవాలి, మీరు ఆ జీవజలం నాకు ఇవ్వండి అంటే, ముందైతే అమ్మ నాకైతే కొన్ని వాటర్ నీరు ఇవ్వు అంటాడు. అంటే మేము సుంకర్లము,
మీరు యూదులు కదా, మీరు మమ్మల్ని ముట్టుకోరు కదా మీరు అంటే, యాషువా సో ముట్టుకొనకూడదని ఎవరు లేరు అనేది ఆయన నేర్పిస్తున్నాడు. శిష్యులు ఆశ్చర్యపోతారు చూస్తూ, ఏంటి ఈయన ఆ సుంకరుల యొద్ద, ఆ వ్యభిచారిణి యొద్ద ఈయన నీరు తాగుతున్నాడు ఏంటి అని. అయితే అమ్మ వెళ్ళి నీ భర్తను తెచ్చుకో తల్లి, నీ భర్తను తెచ్చుకుంటే నీకు ఆ జీవజలం ఇస్తానంటాడు. అంటే గజ గజ వణుకుతూ అంటది, అయ్యా నాకు భర్త లేడు. అవును తల్లి, నిజమే చెప్పావు. ఇంతకుముందు నీకు 5 భర్తలుండ్రి, వారిప్పుడు లేరు. ఇప్పుడు నీతో ఉన్నతను కూడా నీ భర్తగాడు, కాబట్టి భర్త లేడని నువ్వు సత్యం చెప్పావు తల్లి అనగానే పగిలిపోతుంది. అయ్యా నీవు మెస్సయ్యవే, నువ్వు అభిషక్తుడవే, నువ్వు సృష్టికర్తవే, ఎవరు చెప్పగలుగుతారు? తన జీవితము, తన అంతరంగము, తన బ్రతుకు విషయము ఆయన ఉన్నదిన్నట్టుగా చెప్పేసరికల్లా ఇక ఆమెలో హృదయం బద్దలవుతుంది. తన మారు మనసు వచ్చి, అయ్యా నాయన ఈ బిందె ఇక్కడే వదిలిపెడతాను, నా కుండను నేను వెళ్ళి నా బంధువులందరినీ తెచ్చుకొస్తాను అని వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి అందరినీ తీసుకుని వస్తుంది. ఇదిగో మెస్సయ్య, ఈయన నా బ్రతుకంతా నా బ్రతుకునంతా చదివాడు, నా బ్రతుకునంతా చెప్పాడని ఆ యొక్క వ్యభిచారిని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని సో ఆ ఊరి వారందరినీ ఆమె రక్షించింది. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకా ఎవరమైనా, మనలో ఎవరమైనా ఇంకా అంటే అలాంటి వారు ఇక్కడికి రారు అని నేను రూఢీగా చెప్పగలను. అలాంటి స్థితిగతులు ఉన్నవారు కానీ పొరపాటున తలంపుల్లో, చూపుల్లో, అంతరంగంలో, మాటలలో ఎక్కడైనా ఉన్నదేమోనని పరీక్షించుకుందాం. ఎక్కడైనా ఎస్ మందిరానికి, ఎందుకంటే ఈ లోకంలో మనుషులందరికీ నాణానికి 2 వైపులు ఉంటాయి కదా, 2 వైపుల జీవితాలు ఉంటాయి. ఒకవైపు ఏమో పరిశుద్ధుల్లాగా మందిరానికి వచ్చినప్పుడు నీతిమంతుల్లాగా, పరిశుద్ధుల మధ్యలోకి వెళ్ళినప్పుడు చాలా చక్కని వారిలాగా, కానీ బయటకు వెళితే ఆ నాణ్యం యొక్క 2వ వైపు దుర్గంధపూరితమైన జీవితం. కానీ బిడ్డ, నా సహోదరి సహోదరుడా, పరమ తండ్రి నీ 2 వైపులు ఆయనకు తెలుసు. మరి ఆ యొక్క వ్యభిచారిణి యొక్క అంతరంగాన్ని ఎలాగైతే చెప్పాడో సో నీవు ఆయన వైపు తిరుగు, జీవజలములు నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. జీవజలముల ఊట యొద్దకు వచ్చి ఉన్నాం మనం. సో జీవజలములు అంటే ఏంటి అసలు, ఇంకా అసలు మరి క్లారిటీగా తండ్రి తెలియపరచు, ఏంటి అసలు జీవజలములు? సో నీ శరీరం తిని నీ రక్తము త్రాగితే మేము అంత్యదినంలో లేపబడతాం కదా, అదే నా జీవజలం. ఏంటి జీవజలము? సో ఇక్కడ మరి మీరు చెబుతున్నారు ఈ జీవజలము తీసుకుంటే మీరు ఇంకా ఎన్నడూ ఏ దప్పిక? నీ హృదయము పాపము గురించి దాహంతో ఉంట చూడు, నీ అంతరంగము పాపము గురించి దాహంతో ఉంట చూడు, ఆ దాహము తీరుతుంది నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే. హృదయమనడి తలుపు నొద్ద యాష్నాదుండు, హృదయమనడి తలుపు నొద్ద యాశువనాదుండు, నిలచి సదయుడగుచో తట్టుచుండే సకల వేదములను, నిలచి సదయుడగుచో తట్టుచుండే సకల వేదములను. ఎంతసేపు నిలువబెట్టి ఏర్పిందురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏర్పిందురతని, అతడు కాడు రక్షకుండు నా స్నేహితుడు, నతడు నరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన మన హృదయాల దగ్గరకు వచ్చి తట్టుతున్నాడు. హృదయము తెరిస్తేవా నీ హృదయములో ఆయన చేరుతాడు. ఇంకా నీ హృదయము పాప యోచన ఎంత మాత్రము ఉండదు 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 ఉండదు.
నీ హృదయంలోనికి ఆయన్ని చేర్చుకున్నావా? ఆ యొక్క ఆ వేష చెప్తుంది, అయ్యా నా అమ్మలారా అక్కలారా నా బ్రతుకునంతా చెప్పాడు. మీకు తెలియదు, నా తల్లిదండ్రులకు తెలియదు, నా అన్నదమ్ములకు తెలియదు, కొందరికి కొన్ని తెలుసేమో, కానీ నా బ్రతుకంతా ఆయన చెప్పాడు అని ఆమె హృదయము వింతగా మారిపోయింది. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యాశ్వ వచ్చినందునా, నాలో యాశ్వ వచ్చినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యాశ్వనొద్దకు రమ్ము, నేడే యాశ్వనొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. పరమ తండ్రి మీకు స్తోత్రం. నా బ్రతుకులో అది జరిగింది. 19th మే 1991, 1991 19th మే నాడు నా బ్రతుకులో అది జరిగింది. నా హృదయం మారింది, నా హృదయంలోకి ఆయన చేర్చుకున్నాను. కాబట్టి సంతోషము కలిగిందని ఆ వేశ్య చెబుతుంది. సో సంతోషము కొరకు ఈ లోకమంతా ఎక్కడెక్కడికో వెళుతున్నారు, ఎక్కడో పరిగెత్తుతున్నారు. తాత్కాలిక ఆనందం గురించి ఇవాళ పొద్దున నేను పార్కులో వింటుంటే వినడానికి చెవులు మనసు అంగీకరిస్తలేవు. సో దూరంగా వెళ్ళిపోయా అక్కడి నుంచి. సో చెడు వినకుండా చెవులను, చెడు చూడకుండా కన్నులను, చెడు తలంచకుండా హృదయమును ఎవరైతే భద్రపరుచుకుంటారో వారి హృదయంలో నుండి జీవజల నదులు పారుతాయి. సో ఎప్పుడైతే ఆయన వచ్చాడో మన హృదయంలోనికి ఇంకా చెడు చూడలేము. చెడు చూస్తున్నామంటే నీ హృదయంలో ఆయనగా రాలేదు అంతే. ఎవరికి వారమే. యూ హ్యావ్ టు జస్టిఫై అవర్ సెల్ఫ్. నీ హృదయం ఇంకా చెడు మాట్లాడుతుంది, చెడు యోచిస్తుంది, చెడు చూస్తుంది అంటే నీ హృదయంలోనికి ఆయన నువ్వు ఆహ్వానించలేదు, ఇన్వైట్ చేయలేదు. ఏదో పైపైకి నమ్ముకున్నానని మోసపరుచుకోకు సహోదర సహోదరి. నిన్ను నువ్వు మోసం చేసుకోకు, నిన్ను నువ్వు మోసం. సో ఆ సమరయ స్త్రీ బ్రతుకు ఎలాగైతే మారిందో ఈ లోకంలో మరి 12 మంది అపోస్తలు ప్రపంచమంతటా బయలుదేరారు అనేకులను మార్చడానికి కొరకు. మన భారతదేశంకి వచ్చాడు తోమా గారు. మరి ఈ శ్రేష్టమైన గ్రంథము మన చేతుల్లో ఉందంటే విలియం కేరీ గారు. సో శ్రేష్ఠమైన భక్తులు ఎందరో వారు ఆహుతి అయ్యారు, వారి జీవితాలను ఆహుతి చేసుకున్నారు, వారు బలి అర్పణకు సిద్ధపడ్డారు. 12 మంది అపోస్తలుల్లో 11 మంది హతసాక్షులైపోయారు. అపోస్తలుడైన సౌలు హతసాక్షి అయిపోయాడు. మనకు ఆ పరిస్థితులు లేవు సుమా, మనము హతసాక్షి అయ్యే పరిస్థితులు లేవు. కానీ సజీవ యాగముగా మనము సమర్పించుకున్నప్పుడు మనలో జీవజల నదులు ఊరుతాయి సుమా. సో కాబట్టి ఆ అమ్మకు ఇంకా ఏదంటే నేను నీరు తోడుకోవడం రోజు రావాల్సిన అవసరం ఉండదనుకున్నది. కానీ తన బ్రతుకు మారుతుంది, తనకొక నిత్యత్వము అమరత్వము పొందబోతుంది. ఆయనతో కలిసి ఆ పరలోకపు భర్తతో కలిసి యుగ యుగాలు
దూతలతో కలిసి నిత్యము ఆనందమే ఆనందము, సంతోషమే సంతోషము, నిత్యము ఆనందమే ఆనందము. సో నిత్య సంతోషము గురించి, క్షణకాలము సంతోషం గురించి కాదు సుమా, ఒకరోజు సంతోషం గురించి కాదు, ఒక గంట సంతోషం గురించి కాదు, నిత్యము సంతోషము గురించి ఎవరైతే ప్రాకులాడుతారో వారికి ఆ వెతకపోయిన దానికి కాలుకు తగిలినట్టుగా ఆయన దొరుకుతాడు. ఆయననే దొరుకుతాడు మనకు, మనం వెతకాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఆయన వెతుక్కుంటూ వచ్చి హృదయమైన తలుపునొద్ద వచ్చి తట్టుతున్నాడు. నా బిడ్డ, తలుపు తీయి, నీవు నేను కలిసి ఉందాము, నీవు నన్ను నీ హృదయంలో చేర్చుకో అని ఆయన మాట్లాడుతున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో కొన్ని మాటలు, అసలు ఏంటి జీవజల నదులు అంటే కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చూసుకుందాము. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము దావీదురాజు గారు ఏమంటుండో చూద్దాం. 9వ వచనం, 36:9. నీ యొద్ద జీవపు ఊటగలదు, నీ వెలుగును పొందియే హల్లెలూయా. అయ్యా, నీ యొద్ద జీవపు ఊట ఉన్నది. అదేందట? మనము వెలిగింపబడమే, మనము వెలిగించబడి అనేకులను వెలిగించడమే. నేను ఒకప్పుడు చీకట్లో ఉన్నవాడిని సుమా, ఒకప్పుడు చీకట్లో ఉన్నవాడిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన తర్వాత నేను ఆయన గుణాతిశయములు ప్రచారం చేయకపోతే, ఆయనకు వల్ల నా బ్రతుకు ఉండకపోతే, ఆయన సారూప్యంలో నేను ఎదగపోతే ఈ గ్రంథం పట్టుకోవడం వృధా. దానికన్నా తాగుబోతులతో, తిండిబోతులతో, తిరుగుబోతులతో ఉండి ఏదో జలసాగానైనా ఈ జీవితం గడిపే కొంతకాలమైనా జలసాగా గడుపు. సో ఇక్కడికి వస్తే అన్నీ కట్టలే, నోరుకు కట్టడా, కంటికి కట్టడా, చెవులకు కట్టడా, హృదయానికి కట్టడా, అన్నిటికి కట్టడా. ఎందుకు? జీవజల నదులు నీ హృదయం నుంచి పారాలంటే అన్నిటికీ కట్టడలే. చెడు మాట్లాడడానికి లేదు, చెడు చూడడానికి లేదు, చేయడం ఎక్కడ? ఇంకా దుర్మార్గ పనులు చేయడం ఎక్కడ? దుర్మార్గ పనులు ద్రోహి అని పలకడానికి లేదు, వ్యర్థుడా అని పలకడానికి లేదు, నీ కంటితో చూడడానికే లేదే. మరి చూస్తున్నావా? నీ కంటితో, నీ నోటితో పలుకుతున్నావా? నీకెప్పుడు నీ హృదయంలోకి జీవజల నదులు రావో. నీకు జీవజల నదులు నీ హృదయం నుంచి పొంగాలి అంటే నీ కంటికి కట్టడ పెట్టుకో, నీ నోటికి, నీ నాలుక కళ్ళెం వేసుకో. ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో, ఎందుకు వేషధారణ బ్రతుకు? నమ్ముకున్నామని నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి ఆయన నామము దూషించబడకూడదు సుమా. అబ్బా, ఎంత మంచి భక్తురాలు అని నిన్ను బట్టి 10 మంది తెలుసుకున్నారనుకో, నీ జీవితము ధన్యమైనట్టే. నీ బ్రతుకును బట్టి, నీ నానానికున్న రెండో వైపును బట్టి ఆ పరలోకపు తండ్రి మహిమపరుస్తున్నారంటే నీ బ్రతుకు ధన్యం. నీలో నుంచి జీవజల నదులు పొర్లుతున్నట్టే. సో ఎదుటివారు కూడా, నీ ఎదుటి ఉన్నవారు కూడా సాక్ష్యం చెప్పగలరు, ఎస్, ఈ సహోదరి యొక్క హృదయంలో నుంచి జీవజల నదులు పారుచున్నాయి, ఈ సహోదరుని యొక్క బ్రతుకులో నుంచి జీవజల నదులు పారుచున్నాయని. ఇంకా ఒక మాట ఏమంటాడు చూడండి, సామెతల గ్రంథంలో అనుకుంటాను, సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 10:11. నీతిమంతుని నోరు, హల్లెలూయా. ఇంకా అక్కడ భక్తి గురించి చదవద్దు బ్రదర్. నీతిమంతుని యొక్క నోరట జీవపు ఊట. సో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావంటే నేను నీతిమంతుని అని, నేను నీతిమంతురాలని నువ్వు అనుకుంటుంటే, ఎందుకు అనుకోకూడదు? మనము నీతిమంతుని రక్తము చేత కడగబడినాము, నీతిమంతుని యొక్క న్యాయ విధులు అనుసరిస్తున్నాము, నీతిమంతుని యొక్క పండుగలు చేస్తున్నాము. మనం నీతిమంతులు ఎందుకు అవ్వము? అయితే నీవు నీతిమంతునివి, నీతిమంతురాలవు నువ్వు అయినట్టు అవుతే నీ నోరు ఎలా ఉంటుందట? అది జీవపు ఊట. జీవపు వాక్కులే తప్ప, సజీవమైన మాటలే తప్ప
సత్యమైన మాటలే తప్ప అబద్ధం అనేది ఎంత మాత్రం నీ దరిదాపులకు రాదు. ఇంకో చూడండి, ఇంకోటి 13వ అధ్యాయం, అదే సామెతల గ్రంథము 13:14. సామెతల గ్రంథం 13:14. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. హల్లెలూయా, హల్లెలూయా. సో జ్ఞానులు ఉపదేశిస్తేనట అది జీవపు ఊట. సో ఎవరు జ్ఞానులు? ఆయనందు భయభక్తులు కలిగిన వారే జ్ఞానులు. ఆయనందు భయభక్తులు కలిగిన వారంటే వారు చెడుతనమును విసర్జిస్తారు. సో కాబట్టి జ్ఞానుల ఉపదేశం వినాలే, అందుకే వినడానికి వేగిరపడాలి సుమా, మాట్లాడడానికి. కానీ చాలామంది ఏం చేస్తారు? రివర్స్ చేస్తారు. అవునా కదా? చాలామంది మాట్లాడము ఎక్కువ, వినడము తక్కువ. ఇది అంతే. మాట్లాడేవారు వారు వినరు, వారు వినలేరు. అందుకే పరమతన్న, అయ్యా వినగలిగే చెవులు నాకు ఇవ్వు నాయన, గ్రహించగలిగే హృదయం నాకు ఇవ్వు. వింటే జీవితంలో మనం వినగలిగే మనస్సు ఉంటే మన హృదయంలో నుంచి జీవజల నదులు పారుతాయి. అయితే మరి ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళినప్పుడు ఆ గలిలయ సముద్రం గురించి చాలాసార్లు చెప్పాను. వినని వారు ఎవరన్నా, గలిలయ సముద్రము గురించి వినని వారు ఎవరన్నా ఒకరిద్దరున్నా సో నేను చేయెత్తమని చెప్పాను. డెఫినెట్గా ఉంటారు, కనీసం చాలామంది ఉంటారు. నేను చాలా కాలం క్రితం చెప్పాను. అయితే గలిలయ సముద్రము వెళ్ళినప్పుడు అక్కడికి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళే వరకు, అక్కడ బోట్ ఎక్కే వరకు మాకు తెలియదు గలిలయ సముద్రం అంటే అది మామూలు సముద్రమే అనుకున్నాం. అయితే అది సముద్రమే. దాని పొడవు 23 కిలోమీటర్లు, వెడల్పు 12 కిలోమీటర్లు. దాని లెంత్ 23 కిలోమీటర్సు, వెడల్పు 12. దానికి ఒక్క చుక్క కూడా బయట. సముద్రం అంటే ఏంటి? నదులు రావాలి, నదులు నీరు వస్తేనే సముద్రం అనబడుతుంది. దానికి ఒక్క చుక్క, ఒక్క నది, జీవనది, ఒక్క ఉపనది, ఏ ఒక్క నది దానికి లేదు. సో కానీ అది సముద్రం. సో 23 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పు. దాని చుట్టూ 300 టౌన్స్ ఉన్నాయి. ఆ యొక్క గలిలయ సముద్రం చుట్టూ 300 పట్టణాలు. ఒక్కొక్క పట్టణ జనాభా దాదాపుగా 15,000, అంటే దాదాపు 45 లక్షల. అంటే ఇజ్రాయెల్ యొక్క జనాభా ఇప్పుడు 1 crore బిలోనే, అంటే అరౌండ్ 90 lakhs ఆర్ 80, అంటే 50% ఆఫ్ పాపులేషన్ ఈ గలిలయ సముద్రం చుట్టే ఉంటారు. ప్రపంచానికి సరిపడే పంటలు పండిస్తున్నారు వారు. సో ఈ గలిలయ సముద్రము, దానికి నీరు రాదు. మరి ఎందుకు సముద్రం ఏర్పడుతుంది? దాని నీరు, సముద్రం అంటే ఏంటి? నీరు తీయగా ఉంటుందా, ఉప్పుగా ఉంటుందా? ఉప్పుగా ఉండాలి. ఉప్పుగా ఉండవా నీరు? తీయగా మధురంగా ఉంటాయి. సో మరి ఎలా సముద్రానికి వచ్చే ఆటుపోట్లు దానికి వస్తాయి. సముద్రానికి వచ్చే తుఫాను వస్తుంది, అక్కడ దాంట్లో నుంచి తుఫాను ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని సముద్రం అన్నారు. అయితే శాస్త్రవేత్తలు దాన్ని రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఏంటి అసలు దీనికి ఎక్కడి నుంచి వాటర్ రావడం లేదు? మరి వర్షం అక్కడ చాలా తక్కువ వర్షపాతం, కానీ దాని లెవెల్ ఎప్పుడూ తగ్గదు అని రీసెర్చ్ చేసినప్పుడు న్యాచురల్ జీవ ఊటలు 7 ఉన్నాయి అందులో. హల్లెలూయా. న్యాచురల్గా స్ప్రింగ్స్ అంటారు, న్యాచురల్ స్ప్రింగ్స్. ఇప్పుడు మన నందిగామ దగ్గర ఒకటి ఉంది కదా, ఒక నంది, మహానందిలో నుంచి, నందిగామ కాదు మహానంది, ఆ నంది నోట్లో నుంచి నీరు వస్తుంటాయి. సో అది చాలామంది రీసెర్చ్ చేశారు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. దాని ఎప్పుడు ఆ లెవెల్ ఎప్పుడు తగ్గదు, వర్షాకాలమైన ఎండ. ఇక్కడ ఒకటి ఉంది, కానీ అక్కడ ఆ సముద్రంలో 7 జీవజల ఊటలు. అంటే పరలోకపు తండ్రి నేను జీవజలము అంటే ఏంటో అర్థం కావాలంటే ఒక కార్యం చేస్తాడు. అక్కడ కార్యము చేయకుండా జనాలకు అర్థం కాదు. సో అక్కడ వచ్చే ఆ నీరు శ్రేష్టమైన నీరు, శ్రేష్టమైన పంటలు పండించడానికి కొరకు ఆ యొక్క చుట్టూ ఉన్న 300 పట్టణాలకు వాటర్ అక్కడి నుంచి వాళ్ళు సప్లై చేసుకుంటున్నారు. శ్రేష్టమైన పంటలు పండిస్తున్నారు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే శాస్త్రవేత్తలకు అంతము తెలియదు. దాదాపు ఇది ఒక 45 years ఆర్ 50 years బ్యాక్ రీసెర్చ్ చేసి ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయనంటే 7 న్యాచురల్ స్ప్రింగ్స్ ఉన్నాయని వాళ్ళు రూఢిపరిచారు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే అక్కడ వెళ్ళి అది చూసే వరకు మాకు తెలియదు. అయితే ప్రపంచానికి ఒక గొప్ప యూనివర్సిటీ, ఆ యొక్క గలిలయ యూనివర్సిటీ అనే ఫిషెస్ మీద అక్కడ అన్ని అతి శ్రేష్టమైన చేపలు అన్నీ దొరుకుతాయట. అందులో అతి శ్రేష్టమైన చేపలు
అందులో దొరుకుతాయి. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే నేను చూడలేకపోయింది మాత్రం మరి చూడాలని ఆశపడ్డాను. ఒకటి అబ్రహాం గారి యొక్క సమాధి మక్ఫేల గుహ చూడాలనుకున్నాను. సో అది మా ప్యాకేజీలో లేదు, అది 14 days అయితే ఉంటుందంట. ఇంకొకటి ఎన్గేది అనే న్యాచురల్ వామ్ వాటర్. సృష్టిలో ఎక్కడైనా న్యాచురల్ గోరువెచ్చని నీరు వస్తాయి అంటే విన్నారా ఎక్కడన్నా మీరు ఎవరైనా? ఇజ్రాయెల్ దేశంలో కాకుండా ప్రపంచంలో ఇంకెక్కడన్నా విన్నారా? ఎక్కడ లేదు 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 లేదు. అక్కడ ఆ ఎన్గేది వనంలో న్యాచురల్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీరు 365 రోజులు సంవత్సరం పొడుగునా వస్తుంటాయి. ఇంకా ఒకటి శ్రేష్టమైనది ఏంటంటే ఆ ఎన్గేది, మీరు ఎవరైనా యూట్యూబ్లో గూగుల్లో కొట్టి చూడండి, ఎన్గేది వాటర్ అని, ఎన్గేది వామ్ వాటర్ ఆర్ ఎన్గేది మినరల్ వాటర్ అని. సో న్యాచురల్ శ్రేష్టమైన ఆల్కలైన్ వాటర్, మనం తాగే మినరల్ వాటర్ కాదు ఇవి. మినరల్ వాటర్ ఎంత అవుతుంది? మహా అయితే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు లీటర్. ఆల్కలైన్ వాటర్ ఎంతో తెలుసా? లీటర్కు 750 రూపాయల నుంచి 1500 వరకు. మన ఇండియాలో చాలామంది అక్కడి నుంచి తెప్పించుకొని తాగుతున్నారు. అయితే పరమ తండ్రి చిత్తం అయితే అందరు ప్రార్థన చేయండి. పరమ తండ్రి చిత్తం అయితే ముందుగా మా ఇంట్లో పెట్టుకుంటాము. ఆ యొక్క ఆల్కలైన్ వాటరు మందిరంలో కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాం. సో న్యాచురల్ ప్లాంటేషన్, న్యాచురల్ ప్లాంట్ను, సో ఒక స్నేహితుడు ఉన్నాడు, అతని ద్వారా నేను ట్రై చేస్తున్నాను. సో ఆల్కలైన్ వాటర్ ఎలా మనము ఇక్కడ మన దగ్గర మన ప్రాంతంలో తయారు చేసుకోవచ్చు సో అనే దాని విషయంలో ఓకే, సబ్జెక్ట్ ఇప్పుడు అది కాదు. సో ఆ యొక్క ఆల్కలైన్ వాటరు, ఆ శ్రేష్టమైన వాటరు, సో పరమ తండ్రి సృష్టికర్త న్యాచురల్గా ఎన్నో వేల సంవత్సరాల నుంచి, అదేదో నిన్న మొన్న స్టార్ట్ అయింది కాదు. ఇజ్రాయెల్ దేశం ఫామ్ అయిన తర్వాత 1948లో స్టార్ట్ అయింది కాదు. సో గొప్ప గొప్ప సినిమా మరి వారు గొప్ప గొప్ప క్రికెట్ ప్లేయర్సు ఆ వాటరే తాగుతుంటారు. అయితే నిజంగా చెప్తున్నాను, ఆ వాటర్ తాగితే, ఆ ఆల్కలిన్ వాటర్ తాగితే మన చాలా జబ్బులు దూరం అవుతాయి. ఇంకా ఆ ఆల్కలిన్ వాటర్ అంటే నిజంగా డైరెక్ట్ అక్కడ ఎన్గేదిలో ఉండేవారు, ఆ ఎన్గేది ప్రాంతంలో ఉండేవారు ఆ డైరెక్ట్ ఆ గోరువెచ్చని నీరు తాగితే ఇంకా చాలా ధన్యులు. అయితే ఇక్కడ నేను ఇందాక ధర్మశాస్త్రం నుంచి ఒక విషయం అన్నాను, ఆరోగ్యపరంగా కూడా మీరు నవ్వుకుంటారు నాకు తెలుసు, నవ్వుకోండి, కానీ నేను చెప్పాలనుకుంటున్నా. మరి వామ్ వాటరు, గోరువెచ్చని నీరు ఇప్పుడైతే అందరికీ తెలిసింది, కరోనా వచ్చిన తర్వాత అందరూ తాగుతున్నారు, అవునా కదా, వద్దంటే కూడా తాగుతున్నారు. కానీ గోరువెచ్చని నీరు తాగడం వలన 10 బెనిఫిట్స్ ఉన్నాయి. 10 ఎందరు వింటారో రాసుకుంటారో, విని ఈ చెవులో నుంచి విని ఈ చెవు నుంచి వదిలేస్తారో, లేక ఈ చెవులోకే ఎంటర్ కానియో, అది మీ ఇష్టం. ఇక మా ఇంటి వాళ్ళైతే ఇంక అనుకుంటారు, ఇక ఇంట్లో చెప్తుంది సరిపోక ఇక్కడ చెప్తున్నావా అని. ఓకే, ఏమన్నా అనుకోండి, నా బ్రతికినంత కాలం చెప్తూనే ఉంటా, నేను చేసేది చెప్తాను సుమా. పరలోకపు తండ్రి శ్రేష్టమైనవే ఆయన బిడ్డలకు, ఆయన భక్తులకు ఆయన ఇస్తాడు. నీవు దాన్ని తెలుసుకుంటేవా? అందుకే ఎందుకు జ్ఞానుల దగ్గర మాటలు మనం ఉపదేశం వినాలి. సో లోకంలో మనమే జ్ఞానులం అనుకుంటే మనంత మూర్ఖుడు ఇంకోడు ఉండడు. లోకంలో మనకన్నా జ్ఞానులు ఎందరో ఉన్నారు సుమా. అనేక రంగాలలో జ్ఞానులు ఎందరో ఉన్నారు. మనము హంస లాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి. హంస పాలు నీరు కలిసి ఉంటే నీరును వేరు చేసి పాలు ఎలా తీసుకుంటుందో, సో లోకంలో జ్ఞానులు ఉన్నారు, వాళ్ళు మంచి చెప్తారు, కొన్ని చెడు కూడా మాట్లాడచ్చు. ఆ చెడు నీకు అనవసరం, మనకు అనవసరం. యు రిసీవ్ ద గుడ్, మంచిది ఆ హంసలాగా నువ్వు తీసుకో, అప్పుడు నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. అయితే నేను ఫాస్ట్గా చెప్తాను. ఆ యొక్క 10 బెనిఫిట్స్ ఏంటంటే, మన నాజల్కి సంబంధించిన, కోల్డ్కి సంబంధించిన, థ్రోట్కి సంబంధించిన కంజెషన్ పూర్తిగా వెళ్ళిపోతుంది. జపాన్ దేశస్తులు అండ్ కేరళ రాష్ట్ర ప్రజలు గోరువెచ్చని నీరే తాగుతారు. సో రెండవది, మన యొక్క జీర్ణశక్తి చాలా, అంటే గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ ట్రబుల్ అనేది పోతుంది, డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక మన దేహానికి హైడ్రేషన్ అంటారన్నట్టు, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హైడ్రేషన్ అంటే, సో ఈ వామ్ వాటర్ ఎక్సలెంట్ హైడ్రేషన్గా పనిచేస్తుంది. నాలుగవది, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ను, అంటే మన రక్త నాళాలన్నిటినీ, నర్వ్ సిస్టమ్ను యావత్తును అది పర్ఫెక్ట్గా హెల్దీగా చేస్తుంది. ఐదవది కాన్స్టిపేషన్, నేను తెలుగులో చెప్పను, ఇంగ్లీష్లో తెలుసుకోండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది. ఆరోది వెయిట్ లాస్.
వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు గోరువెచ్చని నీళ్ళల్లో తేనె నిమ్మరసం, అది తెలుసు మీకు. ఇక 7వది బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మన బ్లడ్ సర్క్యులేషను. ఎందుకంటే సో మన డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, చెప్తారు యశ్వాదం గారు. సో ఎలా ఎలా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది? సో హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మన వెయిన్స్లో ఉండే కొలెస్ట్రాల్స్ అవి కొంచెం మెల్లమెల్లగా మెత్తబడుతుంటాయి, కరుగుతుంటాయి. ఆ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇంకా స్ట్రెస్ అంటే ఒత్తిడి, మానసిక ఒత్తిడులు కూడా తగ్గుతాయట. 9వది మన దేహంలో ఉన్న నానా రకాల మాలిన్యం అంతా, రకరకాల మాలిన్యము, మనం మరి ఈ యొక్క పొల్యూషన్లో గాలి పీల్చుకుంటాము, తినకూడని చెత్త అంతా బయట తింటుంటాము రకరకాలుగా ఫంక్షన్లలో అక్కడక్కడ. సో ఇవన్నీ ఏదైనా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ తీసేస్తుందట. ఇక 10వది, ఈ వర్డ్ నేను చాలా ట్రై చేశాను, అకలేషియా అంటారట. దాన్ని తెలుగులో మరి కరెక్ట్ పదం నాకు దొరకలేదు. ఇంగ్లీష్లో అకలేషియా అంటే ఏంటంటే మనం తినే ఆహారము మింగడానికి మన గొంతు సహకరించదు, మన కడుపులో సరిగా వెళ్ళదు. సో బుక్కకు వాటర్ తాగుతారు కొందరు. సో వాటర్ తాగితే కానీ వాళ్ళు లోపలికి వెళ్ళదంటారు. ఆ సమస్య కూడా పోతుందట. ఓకే, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఎన్గేదిలో ఆ పరమ తండ్రి ఆ ఎనిగేది వనములో ఒక శ్రేష్టమైన వాటర్ పెట్టాడు. సో అది సృష్టిలో ఎవరు దానికి సాటి అనేది ఎవరు చేయడము చాలా కష్టము. ఓకే, నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్న మందిరంలో పెడతానని. సో దానికి 90% రీచ్ అయినా చాలని, ఓన్లీ అట్లీస్ట్ 50% రీచ్ అయినా చాలు. 50% ఆ క్వాలిటీ మనము ఆ యొక్క ఆల్కలీన్ వాటర్ మనం తెచ్చుకుంటే చాలు అనేది ప్రయత్నం. కాబట్టి పరమ తండ్రి సో సృష్టిలోని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాడు, బిడ్డలారా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇగో నేను ఇచ్చే ఇలాంటి శ్రేష్టమైన వాటర్, ఈ శ్రేష్టమైన ఉన్నట్టుగా మీరు తాగండి, మీ ఆరోగ్యాలు ఇంప్రూవ్ అవుతాయి. సో లేదు మీ శ్రేష్టమైన పంటలు పండాలి, నేను పెట్టిన గలిలే సముద్రము, ఆ సముద్రంలోనివి మీరు తీసుకొని పంటలు పండించుకోండి. ఎందుకు పండుతున్నాయి వారికి అంత పంటలు శ్రేష్టంగా? ఎలా పండుతున్నాయి అవి? వర్షము నీరు కాదు సుమాది, వర్షము చాలా తక్కువ. సో సృష్టికర్త భూమిలో నుంచి జీవజలములు ఇస్తున్నాడు. సో జీవజలముల బుగ్గ, అందుకే ఇజ్రాయేల్ చూసి నేర్చుకోవాలని, ఆ భూభాగాన్ని చూసి నేర్చుకోవాలని, ఆ ప్రజలను చూసి నేర్చుకోవాలని ఇప్పుడు ప్రపంచమంతా వాళ్ళ దగ్గర వెళుతున్నారు, వెళ్ళక తప్పదు. సో ప్రపంచంలోని వ్యాపారం అంతా అక్కడికి తిప్పబడుతుంది, ప్రపంచంలోని బంగారం అంతా అక్కడికి వెళుతుంది, ప్రపంచంలోని సొత్తులన్నీ యెరూషలేమునకు. సో మనకు కూడా కొంచెము ఆ యొక్క ఆశీర్వాదము, ఆ దీవెన మనం ప్రయత్నిద్దాము, చిన్న మందగా మనం సాధించుకుందాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదేవిధంగా మరి మేము యోహాను బాప్తిసం ఇచ్చి యోహాన్ గారి తల్లి గారి యొక్క ఎలిజబెత్ అమ్మ గారు ఉండే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు చెప్పారు ఏంటంటే మరియమ్మ ఆ యొక్క యోహాను గారు గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరియమ్మ వాళ్ళ దగ్గర బంధువురాలు, ఎవరికి? ఎలిజబెత్ అమ్మకు. మరియమ్మ ఏ గోత్రికురాలు? ఆమె ఏ గోత్రికుని చేసుకున్నది? యూదా గోత్రికుని చేసుకున్నది. మరి ఈమె ఏ గోత్రికురాలు? లేవి గోత్రికురాలు. మెల్కిసెదకు రావాలి సృష్టిలోకి, ఎవరు రావాలి? మెల్కిసెదకు, రాజు యాజకుడు రావాలి. కాబట్టి సో ఈ యొక్క మరియమ్మ ఆ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళట 3 నెలలు ఉందంట. ఆ 3 నెలలు కూడా ఇది మొదటి నెల మరియమ్మకు, 6వ నెల ఎలిజబెత్ అమ్మకు, వృద్ధాప్యంలో ఉన్నావిడ. సో ఆమె వృద్ధురాలని, గుడ్రాలని ఆమెకు పేరుంది. కానీ సో ఈ మరియమ్మ వెళ్ళినప్పుడు ఈమెను చూడగానే ఆ గర్భంలో ఉన్న శిశువు అట గంతులు వేశాడట. ఈమెను చూడగానే మరియమ్మకు 1 మంత్ బాబు ఏమై ఉంటాడు? అక్కడ పిండం ఎక్కడ ఏర్పడి ఉంటాడు? కానీ నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రాణనాథుడు, సో ఆయన తల్లి వచ్చిందని ఆ బాబు గంతులు వేస్తూ ఉన్నప్పుడు ఆమె శుభవచనాలు, ఆమె ప్రవచనాలు చెప్పింది ఎలిజబెత్ అమ్మ. అయితే అక్కడ మనకు కావాల్సింది ఒకే మాట చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 56వ వచనం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి వెళ్ళెను. సో ఆమె బంధువురాలు కాబట్టి సో 3 నెలలు అక్కడ ఉండి ఆమెకు పరిచర్య చేసిందట. అయితే ఆ 3 నెలలు కూడా ఏం తీసుకొచ్చిందట? ఆమె దాదాపు ఒక 1 కిలోమీటర్ దూరంలో
న్యాచురల్ స్ప్రింగ్ ఒకటి ఉందన్నట్టు. న్యాచురల్ ఒక ఊట గుర్తుందా మీకు అందరికీ? మనం ఆ వాటర్ తాగామా లేదా? తాగినాం కదా. సో మరియమ్మ ఆ రోజు ఆ వాటరు అక్కడ నుంచి ఆ కడవ మీద మరి కడవలో మోసుకొని ఎలిజబెత్ అమ్మకు, అంటే గర్భంలో ఉన్న శిశువు ఆ న్యాచురల్ స్ప్రింగ్ వాటర్ను, శ్రేష్టమైన వాటర్ను, అంటే ఇజ్రాయెల్ దేశంలో ఇలాంటివి కోకొల్లలు అన్నట్టు న్యాచురల్ స్ప్రింగ్స్ ఉండేది చాలా చాలా, మేము చూసిన కొన్నే, కానీ చాలా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి అంటే పరలోకపు తండ్రి జీవజలం అంటే అర్థం కావాలి అంటే, సో ఈ దేహము కూడా మనకి అనుగ్రహించబడింది. మనం జాగ్రత్తగా ఉంటే 70-80 సంవత్సరాలు హ్యాపీగా ఏ వ్యాధి లేకుండా, ఓకే, వారి వలె అబ్రహాం గారి వలె 175 ఇస్తా అంటే ఎవరైనా వద్దంటారా చెప్పండి? నాకు వద్దని వాళ్ళు చేతులు ఎత్తండి. 175 ఇయర్స్ ఆయుష్ నీకు అబ్రహాం లాగా ఇస్తానంటే, మోషేలాగా 120 ఇయర్స్ ఇస్తానంటే అన్నిటికీ చేయెత్తాను నేనైతే. హల్లెలూయా. అన్నిటికీ ఇస్సాకులాగా 180 ఎందుకు ఇయర్ తండ్రి అని అడుగుతా. సో పరమలోకపు తండ్రి ఎస్ మనకు శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. శ్రేష్టమైనవి అన్నిటినీ మనకు, శ్రేష్టమైన జలమును మనం తీసుకున్నప్పుడు, శ్రేష్టమైన ఆహారం మనం తీసుకున్నప్పుడు, అందుకే శ్రేష్టమైన గాలి, శ్రేష్టమైన ఆహారము, శ్రేష్టమైన వాటర్ ఇవి తీసుకుంటే మరి చాలా జబ్బులు, ఓకే, కరోనా చాలామందికి నేర్పించింది, అది నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 7:17. ఏలయనగా సింహాసనం మధ్యయందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఎలోహిమే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేను. ఇది చాలా సందర్భాలలో ఇది జరుగుతూ వచ్చింది సుమా. చెదిరిపోయిన ఇజ్రాయేలీలను సమకూర్చడము, వారు ఎక్కడెక్కడో ఏ దేశాల్లో చెదిరిపోయారు, కానీ మళ్ళీ ఎక్కడికి నడిపించాడు? జీవజలముల బుగ్గ యొద్దకు. కానీ ఇక్కడ చెబుతుంది ఏంటి? ఎక్కడ? ఈ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మనలందరినీ కూడా, ఈ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మనలందరినీ కూడా ఆ జీవజలముల యొక్క బుగ్గల యొద్దకు. సో అది ఎక్కడి నుంచి బయలుదేరుతుందట ఆ జీవజలముల బుగ్గ? ఆయన సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి, ఎప్పుడైతే ఆయన కాపరిగా ఉంటాడో, ఆ యాషువా మెస్సయ్య భూమి మీదకి అరుదెంచి ఈ పర్ణశాల పండుగలోనే ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడో, అప్పుడు మనలందరినీ, సో ఇంకా ఆయననే జీవజలము, సో వీటిని అనుభవింపజేస్తాడు. శ్రేష్టమైన జీవజలం అక్కడ తాగే నీరుని ఇస్తాడు. 8 వాటర్ మనకు అందరికీ అక్కడ ఫ్రీగా దొరుకుతుంది. సో న్యాచురల్ మినరల్ వాటర్. సో కానీ మనము జీవించేది ఎవరి సన్నిధిలో? జీవజలముల బుగ్గ అయిన ఆ యాషువా మెస్సయ్య యొద్ద, ఆ గొర్రెపిల్ల, ఆ సింహాసనాసీనుడైన. సో గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. వారే వివాహోత్సవమునకు వారు సిద్ధపడుచున్నారు. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు, ఎవ్వరు దానిలో లేనే లేరు, ఎవ్వరు దానిలో లేనే లేరు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది.
నూతనీకరింపబడుచున్నది. యావదాసులు ఆయనను సేవించుచు, యావదాసులు ఆయనను సేవించుచు, దర్శనము చేయుచునుందురు, ముఖ దర్శనము చేయుచునుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకా అక్కడ ఇది అసహ్యం అనేది ఏది ఉండదు, ఇది నిషేధింపదగింది అని ఏది ఉండదు. అంటే ఇంకక్కడ పాపపు తలంపులు, పాపపు యోచనలు, పాపకు సంబంధికులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన ముఖ దర్శనము చేసుకుంటూ మరి దానికి వెళ్ళాలి అంటే, ఆ జీవజలముల యొక్క బుగ్గ యొద్దకు వెళ్ళాలంటే, ఆ జీవజలములు మనం స్వతంత్రించుకోవాలంటే, ఆ జీవజలముల ఊటయ్యైన యాషువా మెస్సయ్య యొద్దకు మనం రావాలి. యాషువా మెస్సయ్యనే జీవజలపు ఊట. సో ఎవరైతే యాషువా మెస్సయ్యను జీవపు జలపు ఊటగా హృదయంలో చేర్చుకుంటారో, సో ఇంక వారిలో ఏదీ ఉండదు, చెడు అనేది ఏది ఉండదు, చెడు తలంపే ఉండదు, చెడు మాటనే ఉండదు, చెడు చూపే ఉండదు, ఏది ఉండదు. కాబట్టి సో ఆ నూతన యెరూషలేము పట్టణము పెండ్లి కోరిక ఎవరు సిద్ధపడుతున్నారు? ఆ విధంగా ఉండేవారు. సో ఆయనకు వలె ఆ విధంగా పవిత్రురాలైన పరిశుద్ధమైన కన్యకగా ఉండేవారు. అందుకే ఒక మాట అంటాడు, 21వ అధ్యాయము ప్రకటన 21:6. ఆయన ఫ్రీగా ఇస్తా అంటున్నాడు దీన్ని. మరి మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి అయిపోయింది మొత్తము. ఇంకా ఇప్పుడు చాలామంది అనుకున్నారు, మొన్న ఇది జరుగుతుంటే ఇది ఇంకా యుగ సమాప్తి ఏంటి అనుకున్నారు. కాదు సుమా, ఆరంభం. నేనే ఆలేఫ్ తౌ అనగా ఆదియు అంతమునై ఉన్నాను. నేనే, ఇంకా వేరే ఎవరు లేరు సుమా. ఒక మాట కంప్లీట్గా అన్నది, దప్పికొను వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. నిజంగా తప్పికొని ఉన్నారా? నీతి గురించి తప్పికొని ఉన్నారా? పరిశుద్ధులుగా ఉండాలని తప్పికొని ఉన్నారా? ఆరోగ్యవంతులుగా ఉండాలని తప్పికొని ఉన్నారా? పరలోకము చేరాలని దప్పికతో దాహంతో ఉన్నారా? మీరు రండి, నా యొద్దకు రండి, ఫ్రీగా నేను మీకు జీవజలం. పాపం గురించి తప్పికొని ఉన్నారా? దుర్మార్గం గురించి తప్పికొని ఉన్నారా? వెళ్ళండి. ఎక్కడికి? మీ గురించి సపరేట్ ప్లేస్ ఉంది, మీరు త్రోసిపోయేబడే ప్లేస్. అందుకే జకర్యా గ్రంథంలో ఇంకొక మాట అంటాడు, అంటే పరలోకపు తండ్రి ఒక ప్రవక్త ద్వారా ఏ విషయం తెలియపరచలే, అనేకులైన ప్రవక్తల ద్వారా తెలియపరుస్తాడు ప్రతి విషయాన్ని. జకర్యా 14:8 అనుకుంటాను, చూడండి. జకర్యా, ఆ దినమున జీవజలములు, హల్లెలూయా, ఎక్కడి నుంచి? యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగనే జరుగును. సో ఈ సీజను ఆ సీజన్ అని కాదు, అన్ని సీజన్స్లలో జీవజలములు యెరూషలేములో నుంచి పారుతాయి సుమా. సో ఆ జీవజలముల యొక్క బుగ్గ అయిన యాషువానే, ఆ మెస్సయ్యనే జీవజలముల బుగ్గ అని. ఎందుకంటే పరమ తండ్రి అంటాడు, నా ప్రజలు జీవజలముల ఊట అయిన నన్ను మర్చిపోయారు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు అంగీకరించలేదు. ఓకే, మరి అన్యజనులమైన మనము ధన్యులము. ఆ పరమ తండ్రి అట్టి ధన్యతను మనకిచ్చాడు. చివరిగా ఒక మాట చదివి ముగిస్తాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1 వచనం నుంచి 5 వచనాలు నేను చదువుతాను. సమయం ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను చదివి చెప్తాను. మరియు
రెవల్యూషన్ 22nd చాప్టర్ 1st వర్స్ నుంచి 5th వర్స్ వరకు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది ఎలోహిం యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించి ఒక సూచన చెప్తున్నాడు. ఆ జీవజలములు ఊట ఆ యెరూషలేము నుంచి పాడడానికి సిగ్నల్ ఏంటంటే, అక్కడ ఒక చెట్టు నాటుతాను నేను. ఆ చెట్టు నెల నెలా కాపు కాస్తుంది. ఏదైనా ఉందా ఇంతవరకు ఏదన్నా సృష్టిలో నెల నెల కాపు కాసేది? సంవత్సరానికి 2 కాపులు 3 కాపులు వస్తాయేమో తప్ప, లేక 4 వస్తాయేమో తప్ప, నెల నెలకు కాపు కాసే ఒక చెట్టును, జీవవృక్షాన్ని పరలోకపు తండ్రి అదే సూచన, అదే ఆనవాలు. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షం ఇక మీదట 3వ వచనం, శాపగ్రస్తమైనది ఏదియూ దానిలో ఉండదు. ఎలోహిం యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆ ఎలోహిమే ఈ గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్లనే ఆ ఎలోహిం, ఆ ఎలోహిమే ఆ మెల్కిసెదకు, ఆ మెల్కిసెదకే ఆలెఫ్ తౌ, ఆ ఆలెఫ్ తౌవే యాషువా మెస్సయ. సో ఆ యాషువా మెస్సయ, ఆ గొర్రెపిల్ల సింహాసనం మీద ఉండబోతున్నాడు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం. ఇక మనమందరము ఆయన ముఖాన్ని చూస్తూ ఇంకా అక్కడ ఉంటుంది ఆ బాధ. ఏదన్నా ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి, లీవ్ ఇవ్వరు, డ్యూటీకి వెళ్ళాలి, ఇవన్నీ ఏమీ లేవు. ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఇంకా ఆయన నామము వారి నొసల్ల యందుండును. ఎవరైతే ఈ నొసళ్ళ మీద ఆయన నామమును ముద్రించుకుంటారో వారు ఆ జీవజన్మల యొక్క ఊటను స్వతంత్రించుకుంటారు. రాత్రికై ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. ఎలోహిమైన యెహోవానే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యమేలుదురు. ఇంకా అక్కడ ఏమీ అవసరం లేదు. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అక్కడ ఏది అవసరం లేదు. ఆయననే, ఆ ఎలోహిమే, ఆ గొర్రెపిల్లనే, ఆ యాషువా మెస్సయనే ఇంకా యుగ యుగములు ఆయన రాజ్యమేలుతుంటాడు. అదేంది ద్రుడు లేని, అది కాదు, రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండు దారులు, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాల, పాతాళం కావాల, తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. నిత్యుడగు యెహోవానే ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. నిత్యుడగు యెహోవాయే ప్రకాశించుచుండును. యుగ యుగములు లోక రాజ్యమేలుచుండును. యాషువా మెస్సయ్యను నమ్ముకో, పరలోకం చేరుతావో. రెండు దారులు, రెండు
తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఆ యుగ యుగాలు ఆ జీవజలపు యూట యుద్ధకు చేరుకోవాలంటే మరి 7 దినం నుంచి మనకు అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. ఆయన సేవకులను నిలబెట్టుకొని వారి నోట ఆయన మాటలుంచి. కాబట్టి ఆ యుగ యుగములు ఆయనతో కలిసి జీవించే భాగ్యం, సూర్యుడు చంద్రుడు అవసరం లేని ఆ వెలుగైన యాషువాతో ఉండాలంటే ఆ జీవజలపు ఊటను మన హృదయంలో చేర్చుకొని మనం ఆయన రాజ్యం స్వతంత్రించుకుందాం. ఆమేన్.